ఏమండి గాయత్రి గారు, మీరు రండి. ఇదిగో సెంటర్లో దొట్టాలు. అది కాదండి, స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. వారి కేటాయించిన ఆర్టీసీ సామెతలు వద్దు. నేను వెనక్కి వెళ్తానులేండి. ఎందుకండి, నా ప్లేస్ లో మీరు రండి, నేను వెళ్తాను. ఇదిగో ప్లేస్ లో మాటలు కూడా లేవు. పర్లేదు రండి. లైన్లోకి రా. వస్తాంలే. ఏమండి, నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. దేనికి? నిన్న మీ నాన్నగారు చెప్పారు, పెళ్లి వాళ్ళకి మీ గురించి ఎవరో చెడుగా ఉత్తరం రాశారంటగా. ఎవడండి ఆ తప్పుడు కదవా? అయిపోయిందిగా, వదిలేయండి. ఎందుకు వదలాలండి? వాడెవడో తెలిస్తే నరికి పోగులు పెడతాను. ఆ లుచ్చని. దయచేసి ఆ ఉత్తరం రాసిన వాళ్ళని ఏమనకండి. అదేంటండి, మీ గురించి చెడుగా రాసినట్టు తిడుతుంటే మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ ఉత్తరం రాసింది నేనే. మీరా? అవును. ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఎంత బాధపడతారో ఆలోచించారా? ఆలోచించాను కాబట్టి ఆయన ఇంకా బాధ పెట్టలేక ఈ సంబంధం చెడగొట్టాను. పెళ్లి చేస్తే బాధ్యత తీరిందని ఆనందిస్తారు గానీ బాధ ఎందుకు పడతారండి? పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఆనందమే కానీ చేసిన వాళ్ళకి బాధే. నా పెళ్లి చూపులకే 3000 అప్పు చేశారు మీ దగ్గర. 3 ముళ్ళు వేయించాలంటే అన్ని వేలు ఎక్కడి నుంచి తెస్తారు? నాన్నగారు ఉద్యోగం చేస్తున్నా కూడా నాన్న అవస్థలు పడుతున్నా. నా పెళ్లి కోసం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే ఆ తర్వాత మా కుటుంబం పరిస్థితి ఏంటి? అందుకని మీ మీద మీరే ఇంత నింద వేసుకుంటారా? తప్పదు. అన్నయ్యకు ఉద్యోగం వచ్చి మా ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా కొంత నిలదొక్కునే వరకు నా 1200 జీతం కూడా మా నాన్నగారికి చాలా అవసరం. అందుకే ఈ పని చేశాను. దయచేసి ఈ విషయం మా నాన్నగారికి చెప్పొద్దు. భగవంతుడా, ఎంత గొప్పవాడివయ్యా. నా రిక్వెస్ట్ నీ సంబంధం చెడగొట్టావు. అదే నోటితో స్మాల్ రిక్వెస్ట్, ఇంత మంచి మనసు ఉన్న అమ్మాయి మనసులో నన్ను పర్మనెంట్ మెంబర్ చేయి. అమృత కడలే నీ సిప్సు పెదవికి తుమ్మెదని కమ్మగా ఇచ్చే లైసెన్సు అమృత కడలే నీ సిప్సు నీ అందం ఈ లంచం నీ లిప్పు స్వీట్ నీ హిప్పు హాట్ చూపించే రొట్టు చేస్తా లొట్టు చెలి చిన్న డోటు పసి పసి కొసలకు మెలి పెడితే కసికి తకితలే కయ్యనా పర్వంతో ఫైటు
ఎవరెస్ట్ ఈ నైట్ నో రెస్ట్ నీ లుక్స్ లోన నే మిక్స్ నవ్వుతా హ్యాండ్సమ్ హీ మ్యాను నా సెక్సీ మోను నీ ఘాటులో నీ పాటు నొక్క వేస్తానే పెట్టు ఇప్పిస్తే స్వీట్ చలో హనీ మోను భలే గుంది మేను తలకరి చెదకులు మొదలైతే చెలి బుసబుసలే తాత నువ్వులు ముడి పడితే చెలి కసవిసలే చూడనే త్వరగా నీ టెస్ట్ అందుకే వేచున్నానే రావే నాలో వస్తు అమృత కడలే నీ లిప్సు మొదలెట్టేసే ముద్దుసు అమృత కడలే నీ లిప్సు ఏ మొదలెట్టేసే ముద్దుసు కొండి బాడ 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 కొండి బాడ 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 కొండి బాడ 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 కొండి బాడ 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 ఓళ్ళన్ ఇదే స్టాపింగ్ అయ్యా బాబు. గాయత్రి స్టాపింగ్. గాయత్రి గారు రండి, బస్సు ఎక్కుదురు గారు. పర్వాలేదండి, నేను నడిచి వెళ్తాను. బస్సు మీ ఇంటి వైపు వెళ్తుందండి. ప్లీజ్ రండి. సైడ్ ప్లీజ్, సైడ్ ప్లీజ్. తప్పకుండా రండి. బాబు ఇది బస్ అనుకున్నావా ఆటో అనుకున్నావా? లేడీస్ ఫాలోయింగ్. హలో, ఈవిడ ఎవరు అనుకున్నారు? ఎవరో పిఎం గారి పిఏ. ఆహా. సీఎం గారి మీద ఒక కన్నేసి ఉంచమని సీక్రెట్ గా పంపించారు. సీఎం గారి మీద కనెక్టానిక ఆయనకి పెళ్ళైందిగా పాపం. కన్ను అంటే ఆ కన్ను కాదు కన్నా, పొలిటికల్ లెగిసావిడ సీట్ ఇచ్చావనుకో నేను గుర్తుంచుకుంటది. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. టికెట్ ఇవ్వండి. మీకు టికెట్ ఎందుకండి? 2 స్టాపింగ్లు ఆడితే మీళ్ళు వచ్చేస్తుంది. అయితే మాత్రం ఆర్టీసీ కొన్ని కోట్ల నష్టాల్లో ఉంది. అందులో మీ రూపాయి కూడా ఉందనుకుని దర్జాగా కూర్చోండి. రైట్. కమాన్ చేస్. చేసి ఎందుకండి, బస్ ఆగిందిగా. అయితే వాక్. పదండి. రైట్, ఎవరాడు? డోంట్ మూవ్. ఎవరు కదలడానికి వీల్లేదు. నువ్వే రాగిపోయావు. మీరే కదా సార్ డోంట్ మూవ్ అంది. నిన్ను కాదురా గాడిదా, వీళ్ళనే. ఢిల్లీ కూడా దారి దోపిల్లా. పోలీస్ పోలీస్ పోలీస్. మ్యాన్ షట్ అప్. ఐఎమ్ నాట్ దారి దోపిడి దొంగ. క్రాంతి, ది గ్రేట్ స్పెషల్ స్క్వాడ్ ఆఫీసర్. అసలే ఆర్టీసీ 114 కోట్ల నష్టంలో ఉంది. 114 కోట్ల? ఏం లెక్క తప్పైనా సరే ఇంత తప్పు ఏ అమితాబ్ బచ్చన్ తీరుస్తాడు? కౌన్ బనేగా కరోడ్పతి. ఆర్టీసీని లాభాల్లోకి డ్రైవ్ చేసే వరకు ఈ క్రాంతికి లేదు విశ్రాంతి. ఆగో, టికెట్ ఎక్కడా? ఇన్ని టికెట్లు చూపిస్తున్నావు, వీళ్ళందరికీ నువ్వే తీసావు టికెట్లు? అతను కండక్టర్ సార్. ఆఫీసర్ నాకే తెలియదు, నీకెలా తెలుస్తుందిరా? యూనిఫామ్ లేదు కదా సార్. ఓ, డిసిప్లిన్ మీద కనిపెట్టావా? గుడ్ అసిస్టెంట్. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇక్కడే ఉండు. పాప నువ్వులే. నీ టికెట్ ఎక్కడా? ఆవిడ విఐపి సార్. నీకా? కండక్టర్ అన్నాడు సార్. షో మీ యువర్ టికెట్. సార్ అది ఆవిడికి నువ్వు డబ్బింగ్ చెప్తున్నావేంటి? అంటే నేను లేదు కదూ, తీయలేదు కదూ. ఐ నో నో టికెట్. నిజంగా మీరు కుక్క సార్. పొగిడావా తిట్టావా? గ్రేట్ అని చెప్తున్నా సార్. ఓ, ఇంత మందిలో ఆ అమ్మాయి దగ్గర టికెట్ లేదని కుక్కలా ఎలా పసిగట్టారు సార్? ఎక్స్పీరియన్స్. అంత ఎక్స్పీరియన్స్ మీకెలా వచ్చింది సార్? గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ. కాలేజీ లైఫ్ లో 6 years నాన్ స్టాప్ గా టికెట్ కొనకుండా ట్రావెల్ చేసిన వాడిని. వాళ్ళ ఫేస్లు ఎలా ఉంటాయో ఇట్టే పసిగట్టేయగలను. పాప, నువ్వు టికెట్ ఎందుకు కొనలేదు? నేనే ఇవ్వలేదు సార్. ఎందుకు ఇవ్వలేదు? నెక్స్ట్ స్టాప్ లో దిగిపోతుందని. నెక్స్ట్ స్టాప్ లో దిగిపోయే వాళ్ళకి టికెట్ అక్కర్లేదని ఆర్టీసీలో రూల్ ఏమైనా ఉందా? అంటే అది షట్ అప్. టికెట్ లేకుండా ట్రావెల్ చేయడం నేరం. తప్పెవరు చేసినా శిక్ష పడాల్సిందే. లేకపోతే ఈ క్రాంతికి లేదు విశ్రాంతి. గుడ్. థ్యాంక్ యూ. కమాన్, 500 ఫైన్ కట్టు. లేకపోతే ఇదే బస్సులో జైలు తీసుకోవాల్సి వస్తుంది. ఫైన్ కడతానండి. మీరెందుకండి కట్టడం? నేనే టికెట్ ఇవ్వలేదుగా, తప్పు నాది. స్టాప్ దేర్. మన ఆర్టీసీ పర్సులోంచి డబ్బు తీస్తున్నావేంటి? నీ ఓన్ మనీ పర్సులోంచి డబ్బు తీ. అకౌంట్ లో తేడా రాదు సార్, నా శాలరీలో కట్ చేసుకుంటాను. అలా అయితే ఓకే. ఇక మీద టికెట్ ఇవ్వకపోయినా, టికెట్ కొనకపోయినా ఈ క్రాంతి ఊరుకోడు. బీ కేర్ఫుల్.